ఓటు నోటు కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం వేయండి. మా కులం వాడు, మా ప్రాంతం వాడు, మా వర్గం అని చెప్పి ఓట్లేయకండి. ఎవడు కరెక్ట్ మీకు న్యాయం చేస్తాను అనుకుంటే వాడికే ఓటే. నోటాకైనా ఓటేయండి, కానీ ఓటు వేయకుండా మాత్రం ఉండొద్దు. ఓటును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం. నా ధర్మాన్ని వినియోగించుకోవడానికి నేను వెళ్తాను, మీరు వెళ్తారా? ఓటు మనందరి హక్కు, అందరూ ఖచ్చితంగా వినియోగించుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, ఓటేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఓటేయండి, హీరోలు అవ్వండి. మీరు ఎక్కడున్నా ఎన్ని పనులు ఉన్నా సరే మే 11 ఓటేయడం మాత్రం మర్చిపోవద్దు. ధర్మాన్ని కాపాడే ఏ ఛాన్స్ను వదులుకోవద్దు. ఓటు అలాంటిదే. పదండి ఓటేద్దాం. సమాజంలో ఏ మార్పైనా ఓటుతోనే సాధ్యం. గుర్తుంది కదా మే 13, అందరం ఓటేద్దాం. గుర్తుందిగా మే 13. మన ఓటు చరిత్ర గతిని, మన భవిష్యత్తును మారుస్తుంది. ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి పండుగకు ఊరెళ్తాం. 5 ఏళ్ళకి వచ్చే పండుగ. ఓటేద్దాం, మంచి మనిషిని ఎన్నుకుందాం. మీ ఓటే మీ స్వరం, తప్పనిసరిగా ఓటు వేయండి. ఓటరన్న మేలుకో, దేశాన్ని మార్చుకో. పురోగతి కావాలా, వెళ్ళి తగిన వాడిని ఎన్నుకో. ఆలస్యం ఎందుకు, ఓటే. మే 13 హాలిడే కాదు, మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే డే. సో అందరూ ఓటేయండి.